అనంతపురంలో భారీగా క్యాష్ పట్టుబడింది. విద్యుత్ నగర్ సర్కిల్ దగ్గర తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో ఫార్చ్యూన్ వెహికల్లో 2 బ్యాగుల్లో తరలిస్తున్న నగదు పట్టుబడింది. అది చూస్తే ₹1 కోటి ఉంది ఏకంగా. ఇప్పుడు కరెక్ట్గా డబ్బులు పంచడం ప్రారంభించిన టైము. అందుకని అయితే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళది కావడంతో వైసీపీ గట్టిగా ఫోకస్ చేసింది. ఇది పెద్ద సంచలనమైంది. ఓవరాల్గా డబ్బులు చూస్తే దొరికిపోయినాయి అన్నమాట. ఓవరాల్గా డబ్బులు అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వీళ్ళు దాచేస్తారని అక్కడ వాళ్ళు అనుమానించినటువంటి సందర్భం. ఓవరాల్గా అయితే మాత్రం ₹1 కోటి వరకు ఉందన్నటువంటిది. ఇక ఇప్పటి నుంచి ప్రతి వెహికల్ తనిఖీలు ఎక్కువ అవుతాయి.